భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఏపీ టెట్ జూలై 2024కు దరఖాస్తు చేస్తున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఏపీ టెట్ జూలై 2024కు దరఖాస్తు చేయడానికి జూలై 3 నుంచి ఆగస్టు 3 వరకు సమయం అనేది ఉంది. మరి చాలా మంది అభ్యర్థులు ఎవరైతే ఏపీ టెట్ జూలై 2024కు దరఖాస్తు చేస్తూ ఉన్నారో అటువంటి వారు మరి వారి యొక్క దరఖాస్తులో చాలా రకాలైనటువంటి తప్పులు అనేవి చేస్తూ ఉన్నారు. మరి ఇదివరకైతే మరి ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఏపీ టెట్ నోటిఫికేషన్ లో అయితే మీరు దరఖాస్తు చేసిన తర్వాత ఆ దరఖాస్తులో ఎటువంటి మార్పులు చేయడానికి వీల్లేదు ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత అని మనకు నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు దరఖాస్తు సమయంలోనే చాలా జాగ్రత్తగా దరఖాస్తు చేసినప్పటికీ ఇంకా చాలా మంది అభ్యర్థులు వారి యొక్క ఏపీ టెట్ జూలై 2024 నోటిఫికేషన్ లో చాలా రకాలైనటువంటి తప్పులు అనేవి చేసి ఉన్నారు. గతంలో అంటే ఏపీ టెట్ ఫిబ్రవరి 2024 నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు మరి మీ యొక్క తప్పులను మార్చుకోవడానికి చివరిలో అవకాశం అనేది కల్పించడం జరిగింది. ఎడిట్ ఆప్షన్ అంటే డెలీట్ అప్లికేషన్ అనే ఆప్షన్ ఇవ్వడం ద్వారా. మరి ఇప్పుడు ఏపీ టెట్ జూలై 2024 నోటిఫికేషన్ లో చాలా మంది ఇంకా దరఖాస్తు చేసే సమయంలోనే చాలా తప్పులు అనేవి చేస్తున్నారు అనేది ప్రభుత్వం దృష్టికి వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరి ఏపీ టెట్ జూలై 2024 నోటిఫికేషన్ లో ఏవైనా తప్పులుంటే మార్చుకోవడానికి డెలీట్ ఆప్షన్ అనేది కల్పించడం జరిగింది. దీనికోసం మీరు ఏపీ టెట్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ లోకి వెళ్ళి మరి మీ యొక్క అప్లికేషన్ ను డెలీట్ చేయవచ్చు. మరి ఏ విధంగా మన అప్లికేషన్ ను డెలీట్ చేయవచ్చు, ఏ విధంగా మన యొక్క వివరాలను మార్పు చేసుకోవచ్చు అనే దానికి ముందు దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం న్యూస్ పేపర్ లో ఒకసారి చూసినట్టయితే టెట్ దరఖాస్తులో తప్పులు చేయొద్దు అంటూ పాఠశాల విద్యా డైరెక్టర్ విజయ రామరాజు తెలియజేశారు. ఏపీ టెట్ జూలై 2024కు దరఖాస్తు చేసే ప్రక్రియలో అభ్యర్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పాఠశాల విద్యా డైరెక్టర్ విజయ రామరాజు మంగళవారం ప్రకటనలో తెలిపి సూచించారు. దరఖాస్తు చేసేందుకు https://aptet.apcfss.in లో మాత్రమే లాగిన్ అవ్వాలని, సమాచార బుక్లెట్ ను పూర్తిగా చదవాలని అన్నారు. అభ్యర్థికి కేటాయించిన ఐడితో క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్లి దరఖాస్తులోని అన్ని వివరాలను నమోదు చేయాలని, దరఖాస్తు ప్రివ్యూ మరోసారి పరిశీలించిన తర్వాతే సబ్మిట్ చేయాలని సూచించారు. అభ్యర్థులకు ఏవైనా సందేహాలుంటే మరి ఇక్కడ టోటల్ గా మనకు 9 నంబర్లు అనేవి ఇవ్వడం జరిగింది. ఈ 9 నంబర్లలో ఏ నంబర్నైనా సంప్రదించి మరి వారి యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. లేదంటే grievances.tet.apschool.edu.in అనే మెయిల్ ఐడికి మెయిల్ చేసి కూడా సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు. ఒకవేళ దరఖాస్తు నింపే క్రమంలో తప్పులు ఉంటే అభ్యర్థుల లాగిన్ లో డెలీట్ ఆప్షన్ మరి ఉపయోగించుకోవచ్చని, తిరిగి దరఖాస్తు చేయాలని విజ్ఞప్తి చేశారు. మరి ఇదే సమాచారాన్ని మనం మరో చోట కూడా చూడవచ్చు. ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. ఏపీ టెట్ దరఖాస్తులో జాగ్రత్తలు పాటించాలి. టెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన పాఠశాల విద్యా డైరెక్టర్ ప్రభుత్వం ఉపాధ్యాయ అర్హత పరీక్ష కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థులు దరఖాస్తు నింపే సమయంలో కింది జాగ్రత్తలు తీసుకోవాలని పాఠశాల విద్యా డైరెక్టర్ విజయ రామరాజు తెలిపారు. టెట్ కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సూచనలు చేశారు. దరఖాస్తు నింపడానికి ముందు అభ్యర్థి ముందుగా ఏపీ టెట్ 2024 వెబ్సైట్ లో మాత్రమే లాగిన్ అవ్వాలని అన్నారు. అభ్యర్థులు నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ను డౌన్లోడ్ చేసుకోవాలని, తర్వాత వాటిని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలని అన్నారు. అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, దరఖాస్తు చేసుకున్న పేపర్, మొబైల్ నంబర్, ఆధార్ నెంబర్ వివరాలతో పేమెంట్ గేట్ వే ద్వారా ఫీజు చెల్లించాలని సూచించారు. అభ్యర్థికి కేటాయించబడిన క్యాండిడేట్ ఐడితో క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్లి దరఖాస్తులోని అన్ని వివరాలను సమాచారంతో నింపి పూర్తి చేసుకోవాలని అన్నారు. దరఖాస్తు ప్రివ్యూ చేసుకుని ప్రింట్ అవుట్ తీసుకుని వివరాలు అన్ని సరిగ్గా ఉన్నాయా లేదా అని పరిశీలించుకున్న తర్వాత మాత్రమే సబ్మిట్ చేయాలని సూచించారు. ఒకవేళ దరఖాస్తు నింపేటప్పుడు ఏవైనా తప్పులు ఉన్నట్లయితే అభ్యర్థులు క్యాండిడేట్ లాగిన్ లో డెలీట్ ఆప్షన్ ఉపయోగించుకొని తిరిగి దరఖాస్తును సబ్మిట్ చేయాలని సూచించారు. దరఖాస్తు నింపే సమయంలో ఏవైనా సందేహాలుంటే ఇక్కడ ఉన్నటువంటి 9 ఫోన్ నంబర్లకు మరి ఫోన్ చేయడం ద్వారా, అంటే హెల్ప్ డెస్క్ నంబర్లకు ఫోన్ చేయడం ద్వారా మరి మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు అంటూ ఇక్కడ తెలియజేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైనా అభ్యర్థులు ఇప్పటికే దరఖాస్తు చేసినటువంటి వారు ఏవైనా తప్పులు జరిగి ఉంటే వాటిని మార్చుకోవడానికి మరి మీరు ఏపీ టెట్ జూలై 2024 వెబ్సైట్ లోకి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత వెబ్సైట్ అడ్రస్ ఏంటి అంటే aptet.apcfss.in.
ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది. దాన్ని క్లిక్ చేసినా మీరు నేరుగా ఈ వెబ్సైట్ లోకి రావడం జరుగుతుంది. ఈ విధంగా వెబ్సైట్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ క్యాండిడేట్ ఐడి దగ్గర మీరు టెట్ కి అప్లై చేసినప్పుడు ఒక నంబర్ వచ్చి ఉంటుంది. టెట్ అనే లెటర్స్ తో ప్రారంభమయ్యే ఆ ఐడిని ఇక్కడ టైప్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఎవరైతే అభ్యర్థి అప్లై చేశారో వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ను ఇక్కడ డిఓబి దగ్గర ఎంటర్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ అని ఉంది. వెరిఫికేషన్ కోడ్ దగ్గర ఇక్కడ కనిపిస్తున్నటువంటి లెటర్స్ ను యాజ్ ఇట్ ఈస్ గా మీరు వెరిఫికేషన్ కోడ్ దగ్గర ఎంటర్ చేయాలి. ఇవన్నీ ఎంటర్ చేసి మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లోకి మీరు లాగిన్ అయితే మీకు మరి ఈ విధంగా మీకు కనిపించడం జరుగుతుంది. క్యాండిడేట్ లాగిన్ లో మరి మీరు లాగిన్ అయితేనే మీకు మీ డీటెయిల్స్ తో పాటు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో సైడ్ కి మీకు హోమ్ తర్వాత క్యాండిడేట్ సర్వీసెస్ అనే ఆప్షన్స్ రెండు కనిపిస్తాయి అన్నమాట. మరి ఈ విధంగా హోమ్ క్యాండిడేట్ సర్వీసెస్ అనే ఆప్షన్స్ కనిపించినప్పుడు మీరు ఇక్కడ క్యాండిడేట్ సర్వీసెస్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే క్యాండిడేట్ సర్వీసెస్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు మీకు టెట్ అప్లికేషన్, టెట్ ప్రింట్ అనే ఆప్షన్స్ మాత్రమే ఇది వరకు కనిపించేవి. కానీ ఇప్పుడు డెలీట్ అప్లికేషన్ అనే ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ డెలీట్ అప్లికేషన్ అనే ఆప్షన్ ను ఎవరైతే మరి ఇప్పటికే దరఖాస్తు చేసినటువంటి వారి యొక్క దరఖాస్తులో తప్పులు ఉన్నాయని అనుకుంటున్నారో అటువంటి వారు ఈ డెలీట్ అప్లికేషన్ అనే ఆప్షన్ ను ఉపయోగించుకోవచ్చు. లేదు ఒకవేళ మీరు ఇక్కడ డెలీట్ అప్లికేషన్ అనే ఆప్షన్ ను ఎన్నిసార్లు ఉపయోగించుకోవచ్చు అంటే డెలీట్ అప్లికేషన్ అనే ఆప్షన్ ను కేవలం ఒక్కసారి మాత్రమే ఉపయోగించుకోవడానికి అవకాశం ఇచ్చారు. కాబట్టి ఎవరైతే తప్పులు చేశారో అటువంటి వారు మరలా మీ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మరి మరోసారి తప్పులు చేయకోకుండా సబ్మిట్ చేయాలి. కాబట్టి మరి మీ క్యాండిడేట్ సర్వీసెస్ లో ఇక్కడ టెట్ అప్లికేషన్, టెట్ ప్రింట్, డెలీట్ అప్లికేషన్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు డెలీట్ అప్లికేషన్ అనే ఆప్షన్ ను మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు టోటల్ గా మీరు ఏదైతే ఇది వరకు అప్లికేషన్ ఫిల్ చేశారో అప్లికేషన్ వివరాలన్నీ కూడా మీకు పైన కనిపిస్తాయి. అవన్నీ చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాత ఇంకా గ్యారంటీగా ఇది తప్పు జరిగింది అని మీరు అనుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ డిక్లరేషన్ దగ్గర చూడండి. ఇక్కడ మీరు డెలీట్ అప్లికేషన్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు డిక్లరేషన్ వస్తుంది. ఇక్కడ చూస్తూ ఉన్నాం, ది డెలీషన్ సర్వీస్ ఈజ్ ఎనేబుల్డ్ ఫర్ వన్ టైమ్ యూజ్ ఓన్లీ అండ్ విల్ నాట్ బి అవైలబుల్ ఫర్ రిపీటెడ్ రిక్వెస్ట్ అంటూ ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఒక్కసారికి మాత్రమే డిలీట్ చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి చెక్ బాక్స్ క్లిక్ చేసి మీరు గెట్ ఓటీపీ అని క్లిక్ చేయగానే మీ యొక్క మొబైల్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మీ యొక్క ఏపీ టెట్ జూలై 2024 అప్లికేషన్ అనేది డిలీట్ అవ్వడం జరుగుతుంది. డిలీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ టెట్ అప్లికేషన్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి మరలా మీరు ఇది వరకు ఫీజు కట్టిన తర్వాత ఏ విధంగా అయితే అప్లై చేశారో ఆ విధంగా ఇక్కడ టెట్ అప్లికేషన్ అనేది క్లిక్ చేసి మీ యొక్క వివరాలన్నీ కూడా మీరు మరలా ఎంటర్ చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఏపీ టెట్ జూలై 2024 ఇప్పటికే ఎవరైతే దరఖాస్తు చేసి ఉన్నారో అటువంటి వారు మీ యొక్క దరఖాస్తులో తప్పులు ఉన్నట్టయితే ఈ విధానం పాటించడం ద్వారా మీ యొక్క తప్పులను సరి చేసుకోవచ్చు. ఉత్తమమైన విషయం ఏంటంటే దరఖాస్తు చేసేటప్పుడు ఎటువంటి తప్పులు లేకోకుండా దరఖాస్తు చేసుకోవడం మంచిది. లేదు ఒకవేళ తప్పు జరిగి ఉంటే దాన్ని ఒకసారి డిలీట్ చేసుకొని మరలా ఎడిట్ చేసుకోవచ్చు. మరలా ఇంకోసారి డిలీట్ చేసిన తర్వాత మరలా సబ్మిట్ చేసేటప్పుడు తప్పులు చేశారంటే ఇక తర్వాత ఇక్కడ ఒక్కసారికి మాత్రమే అన్నారు కాబట్టి తర్వాత మార్చుకోవడానికి అవకాశం ఉండదు అనే విషయాన్ని మరి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఏపీ టెట్ జూలై 2024 సంబంధించి మీ అప్లికేషన్ ఏ విధంగా డిలీట్ చేయవచ్చు, తర్వాత మరలా మీ అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయవచ్చు, మొత్తానికి ఏపీ టెట్ అప్లికేషన్ ఏ విధంగా ఎడిట్ చేయొచ్చు అనే దానికి సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. Thank you for watching this video.